వాళ్ళు చీరలు వెరీ మచ్ డేంజరస్. దీని మధ్యలోకి ఎవరన్నా చచ్చిపోతారు. ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? లెట్స్ వెల్కమ్ టీమ్ చందు అండ్ యోధా ఆన్ స్టేజ్. అబ్బా ఏంది ఇది? ఈ చీరలు చూస్తుంటే అమ్మ బుద్ధి అయితలేదు. నేనే కొనుక్కొని నాకే కట్టుకో బుద్ధి అవుతుంది. ఏమయ్యా ఏమయ్యా ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. బిందు మాధవ్ కాదు, ఆడవాళ్ళందరికి అట్లా పుడుతుందా నాకు అర్థం కాదు. ఏంటి? షాపింగ్ మాల్కి వెళ్తే మన ఇంట్లో ఎన్ని చీరలున్నా మనకి లేని రంగు చీరే అక్కడ ఉంటది. అబ్బా ఈ రంగు చీర నాకు లేదు అంటాం. కొంపకపోతే అన్ని రంగులు ఉంటాయి, అన్ని రంగులు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో చూసిన ప్రతి చీర అబ్బా అనిపిస్తుంది. ఇంట్లో ఎన్ని కొత్త చీరలున్నా ఇవేనా అనిపిస్తుంది. చిన్న కథ కదిరిదా. అసలు మాస్టర్ గారు, మీ ఇంట్లో ఈ చీరల గురించి ఏమన్నా మ్యాటర్ అప్పుడప్పుడే జరుగుతుంటదా? అంటే నాకు పట్టు చీరదే, సిల్క్ చీరదే, అసలు మేడంకి ఏ రంగు చీర అంటే ఇష్టం? పెళ్ళినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు ఇది కావాలని తను ఎప్పుడు అడగల. మాస్టర్ మిమ్మల్ని మాత్రం కావాలని అడిగింది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మ్యాక్స్ రెడ్ సారీ అంటే ఇష్టం. రెడ్ పింక్ మిక్స్ చూసిర్రా? ఎట్లా తెలుసుకుండో పెనివిట్ అంటే అట్లుండాలి. అరే ఈ రోజు మనం బిజినెస్ మంచి స్టార్ట్ చేసినాం కదా. ఇగో ఇక్కడ ఏ పెళ్లి జరిగినా ఆ పెళ్లిలో మన చీరే ఉండాలి. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండొద్దా అమ్మా? మన బిజినెస్ ని మనం బాగా డెవలప్ చేసుకోవాలి. నేను ఒక ఐడియా ఇచ్చాను. నెక్స్ట్ ఎపిసోడ్ కి నువ్వు నాకు ఒక చీరివు, నేను కొలాబరేషన్ లో నీకు ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేస్తా. మస్తు పోతాయి. అంటే కష్టపడి కొన్న చీరలు మీకు కొలాబరేషన్ ఇవ్వాలా? మరి నీకు ప్రమోషన్ వద్దా? జనాలు చూడొద్దా నీ చీర ఉందని? నీకు ప్రమోషన్ ఏమో, చీర నాకు ఎమోషన్. అట్లా కాదు కానీ మన బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పురా? మన బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్ పెట్టాలి. బ్రాండ్ అంబాసిడర్. బ్రాండ్ అంబేటప్పుడు ఎందుకురా? బ్రాండ్ అంబేటప్పుడు ఎందుకురా? అంటే ఒక అందమైన పిల్లని తీసుకొచ్చి పెట్టాలి. అప్పుడే మన షాప్ లో చీరలన్నీ అమ్ముడుపోతాయి. ఏంటమ్మా ఊగుతున్నావు? ఈ దేశంలో వదిలే, ఈ రాష్ట్రంలో వదిలే, మన కాలనీలో వదిలే, మన ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరున్నారా? నేనేగా నేనేగా. నేను అమ్మమ్మల గురించి చెప్పట్లేదు, అందమైన అమ్మాయి గురించి చెప్తున్నాను. సరేనా, బిందు మాధవన్ తీసుకుందామా రా. అమ్మా చందమామని దూరం నుంచి చూసి ఆస్వాదించాలి కానీ దగ్గరికి పిలిచి ఆనందపడకూడదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వీళ్ళు కూడా చీరల బిజినెస్ స్టార్ట్ చేసిరేంద్రా? అవునమ్మా. అమ్మా మనం కొత్త పట్టు చీరల బిజినెస్ ఎలా ఉందమ్మా? చంద్రిక బ్రదర్స్. అవునమ్మా బ్రదర్స్ ఓకే, మరి చంద్రిక ఎందుకు? ఎంత పెద్ద బిల్డింగ్ కైనా దిష్టి బొమ్మ ఇంత ఉంటుంది కదా, అలానే చంద్రిక దిష్టి బొమ్మ అమ్మా. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. యు మీన్ దట్ దిష్టి బొమ్మ? యా. ఎందుకు భయపడుతున్నావు? దిష్టి బొమ్మనేగా, దిష్టి బొమ్మనేగా. అంటే అది ఎందుకు భయపడుతున్నావు? ఇందులో కొట్టడాలే ఈ స్కిట్ లో కొట్టడాలు లేవు అంట. అందమైన అమ్మాయిని బ్రాండ్ అంబాసిడర్ గా మాట్లాడు అని చెప్పాను, మాట్లాడావా? హౌ కుడ్ బిందు మాధవ్ గారు? బిందు మాధవి గారు నాన్న, ఆవిడ చీర కట్టుకుంటే చీర అందంగా ఉందా లేకపోతే ఆవిడ అందంగా ఉన్నారా అని జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. పక్కనున్న ఇద్దరు జడ్జెసే కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్ళు అవ్వరా? కరెక్ట్. ఒక పని చేయవే, వాడికే 4-5 చీరలు కట్టు, సరిపోతాడు. వాడికి 4-5 చీర. అవును, ఇంకెవరు చెప్పు? గట్టిగా తింకుడు. వాడు చెవులో గుడుగుడు గుడుగుడు అని చెప్పిండు, నాకు గుడి చెప్పురా. సాంబార్ వాసన వస్తుంది. చెన్నై వచ్చినవా? అవునమ్మా చెన్నై వచ్చినాం.
అగో దిపుత్తిక తిప్పితిగా కాదమ్మా దీపిక. నువ్వే పెళ్ళి అడగాల్సిన అడుగురా. ఓకే 10 days స్విట్జర్లాండ్ లో షూటా, సాంగ్ షూటా? కొరియోగ్రాఫర్ ఎవరు? జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ నిజంగానే సాంగ్ షూట్ కే పిలుస్తున్నారా? నా మేనేజర్ మీకు మాట్లాడతాడు. ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. నిజంగానే షాంక్ షూస్ అంటది ఏంద్రా? నాలకే మాట్లాడుతుంది ఇది కూడా. సాంగ్ షూట్ అంటే డబ్బులు ఎక్కువ కూడా అడుగుద్దామా? ఓకే ఓకే మేనేజ్ చేద్దాం. అడుగురా. దీపిక గారు, యా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆడగా మంది ఏందిరా, పనికొచ్చే మాట్లాడుకుపో. దీపిక గారు, యా, యా. యోధాని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు నడురా, నడు బట్ట భాషగా. నువ్వేగా దీపితకివి. డార్లింగ్ దీపిక. ఓకే ఐఎమ్ చంద్రిక. యాక్చువల్ గా మాకు సాడీ షాప్ ఉంది, ఓకే దానికి బ్రాండ్ అంబాసిడర్ కావాలి. బ్రాండీ అంబాసిడరా? ఓ అమ్మ, నాకు వచ్చిందే ఒకసారి వస్తుంది. బ్రాండ్ అంబాసిడర్. ఓకే ఓకే బ్రాండ్ అంబాసిడరా? యా 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 చేస్తాను. ఓ ఎంత టేకింగ్? జస్ట్ 10 lakhs. నీ బతుక 10 లక్షలు. చీరలు అమ్ముడు పోవాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి. 100 రూపాయల చీరకి 10 లక్షలు అమ్మాడబడరా? తప్పదమ్మా, వెరీ డిమాండింగ్ ఆర్టిస్ట్. 100 రూపాయల చీరలకి 10 లక్షలు ఎక్కువ, బట్ ఈ దీపికకి ఆ 10 లక్షలు తక్కువనే. సరేలే గానిగో 10 లక్షలు అకౌంట్ కి వేస్తున్నా, మా ఇంటికి వచ్చేయి సరేనా? ఓకే అండ్ లొకేషన్ ఎక్కడ? లొకేషన్ విశాఖపట్నం. ఓకే ఓకే ఫైన్, నేను డేట్ నోట్ చేసుకున్నాను. ఇంత సంపాదిస్తుంది మేనేజర్ లేడు దీనికి. నాడు ఇది అమ్మోరికత్తి నన్ను. హాయ్ మ్యామ్. హాయ్. నా పేరు యోధ. మేము మా షాపింగ్ మాల్ కి మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ గా అనుకుంటున్నాము. ఓకే సో రేపు రావాలి మ్యామ్. ఎంత చార్జ్ చేస్తారు? రేపు నేను ఫ్రీగానే ఉన్నాను. జస్ట్ 5 lakhs. 5 lakhs. Yes. పెట్టదా? ఓకే ఓకే రేపు రండి. లొకేషన్ ఎక్కడ? వైజాగ్. యా ఓకే నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే ఓకే బాయ్. బాయ్. వైజాగ్ విశాఖపట్నం రెండిటికి డిస్టెన్స్ ఫస్ట్ చూడాలి. డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? చెన్నై టు విశాఖపట్నం డిస్టెన్స్ 500 kilometers అయితే దగ్గరనే. ఒక్క చీర కొంటే కూలర్ ఫ్రీ, 2 చీరలు కొంటే ఫ్రిడ్జ్ ఫ్రీ. అసలు మా ఇంట్లో చీరలు కొంటే కావాలంటే అమర్దీప్ కూడా ఫ్రీ. రావాలమ్మా రావాలి. ఒక్క చీర కొంటే ఒక నైటీ ఫ్రీ. నైట్ ఫ్రీ అంటే వాడు వస్తాడా? ఆఫ్టర్ ఆల్ ఒక్క నైటీ కోసం అట్లా పడతారేరా? ఏమవ్వాలి రే ప్రపంచం? ఒక్క చీర కొంటే 5 చీరలు ఫ్రీ. ఒక్క చీర కొంటే 20 చీరలు ఫ్రీ. ఒక్క చీర కొంటే అక్కడ ఉన్న 50 చీరలు ఫ్రీ 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 ఫ్రీ. అయ్యయ్యో అమ్మా, మందొక చీర అమ్ముడు పోయింది. వావ్, చీరముడు పోయిందా? ఎవరు కొన్నారా? యోధాగా నిందమ్మా. ఖతం, బాయ్ బాయ్. దాని దగ్గర ఇందాక డబ్బులు లేవుగా. నా దగ్గర తీసుకుని కొనిందమ్మా. చెప్పురా, డబ్బులు ఎవడు ఇచ్చిండు? యోధ ఇచ్చిందమ్మా. డబ్బులు నీ డబ్బులు నువ్వు ఇచ్చి కొనిపిస్తాను. యాదవన్నారా? యాదవా? నాన్న ఇదంతా ఏంటి? బ్రాండ్ అంబాసిడర్ ఎక్కడా? ఫోన్ చేశానమ్మా, ఫ్లైట్ దిగిందంట. హలో బ్రాండ్ అంబాసిడర్ గారు, రావచ్చు కదా? మన బ్రాండ్ అంబాసిడర్ కూడా పిలువురా. హలో బ్రాండ్ అంబాసిడర్ గారు ఎక్కడండి? యా ఆన్ ది వే అండి, వస్తున్నాను. రండి, మా అమ్మగారు వెయిటింగ్. హాయ్ మ్యామ్. హలో వెల్కమ్. థ్యాంక్ యూ. హలో యు కమ్. ఎందుకు కమ్ముతుంది? నాను కాసు యా కుడి. వైజాగ్ విశాఖపట్నం ఇంత దగ్గరలో ఉంది. ఏంటి దగ్గరలో ఉంది? ఇట్లా ఏయ్ ఆవా మా బ్రాండ్ అంబాసిడర్. అమ్మ బాబాయ్,
నీకు నేను 10 లక్షలు ఇచ్చినా అవును బ్రాండ్ అంబాసిడర్ చేసుకుంటా అన్న చెప్పాను కదా. అవును. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దా చీరలు అమ్ముదు కానీ. నీకు 5 లక్షలు ఇచ్చాను కదా. నేను సెలబ్రిటీ ఇలా పట్టుకుంటున్నారేంటి? అంత సీన్ లేదు కానీ అందరి ముందు పరుగు పోయిందిగా. 10 లక్షలు నీకు ఇచ్చిన కదా, వచ్చి మర్యాదగా నా చీరలు అమ్ము. 10 లక్షలు విశాఖపట్నంకి, 5 లక్షలు వైజాగ్ కి. వైజాగ్ అన్నా విశాఖపట్నం అన్నా ఒకటే. ఏం మాట్లాడుతున్నావు? నరాలు కట్ అయిపోయింది. ఒక్కటేనా? ఒక్కటే ఒక్కటే. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు రా మా షాపింగ్. ఏయ్! నా చీరలు అమ్మ పోయినా పర్వాలేదు కానీ అటువైపు వద్ద మాత్రం ఊరుకోను. నువ్వు వాడు పోయినావు అనుకో, నీ కాళ్ళు ఉండవు ఇక షూటింగ్. ఏయ్, రా, ఏయ్, రా. ఇక్కడున్నా నా ప్రాబ్లమ్స్ ని తీర్చే ప్రేమికుడు, నా సమస్యని తీర్చే మాయకుడు మాస్టర్. ఓకే వస్తున్నా. ప్రేమతో అంత మాత్రం పిలిస్తే రాకుండా ఉంటాను. వదిలేరా, మాస్టర్ వచ్చేసారు. అమ్మో, ఓనన్నా ఓనింది కాదు, రెండు ఒకటే అని తెలీదా? వైజాగ్ వేరే విశాఖపట్నం వేరే కదా. రెండు ఒకటే, అందులో రెండు ఒకటే. పక్క పక్క షాపుల్లో నువ్వు తీసుకుంది డబ్బులు. చిన్న కథ కదిరిద్యా. అసలు దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి మాస్టర్. నేను మై హూనా వచ్చి మాస్టర్ ఓదారుస్తున్నాడు. జానీ మాస్టర్ వస్తే సెట్ అయిపోయింది అంటే Set. అందరూ సెట్ ఏమో అయిపోయారు. మాస్టర్ ఇక్కడ ఏమేమి సెట్ అవుతుందో అర్థం కాదు. లేదు సెట్ అవుతుంది 10 lakhs కదా తీసుకుంది ఇక్కడ. 10 ఇంకో 2 కలుపుకొని 12 కొట్టి చెప్తా. 12 ఎందుకు మాస్టర్? మాస్టర్ కొట్టాను మాస్టర్. కొట్టా నువ్వెంత? 5 లక్షలు. 5 లక్షలు. ఇప్పుడే కొత్తగా పెట్టుకుని ఏదో ఎదగాలని చూస్తుంది. 5కి 5 కలిపి ఒక 10 కొట్టాడు చెప్తా. బా మాస్టర్ నువ్వు దేవుడి మాస్టర్. మాస్టర్ 5 లక్షలు అయితే 10 లక్షలు ఇవ్వడానికి నేను జానీ మాస్టర్ కాదు. జస్ట్ ఇప్పుడే ఒక లెవెల్లో ఉన్న హీరోయిన్. కొట్టు. కొట్టేశాను. పడ్డాయి మాస్టర్. చాలు, ప్రాబ్లం అయిపోయింది కదా. నాకు అర్థం కాలేదు సార్. నేను జానీ మాస్టర్ వస్తే న్యాయం ఉంటదబ్బా, అంతే. ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికింది, బట్ క్యాల్కులేషన్ ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఓకే మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. నా డబ్బుని వనక ఇచ్చేసినందుకు ఈ సీజన్ అయ్యే లోపల నా వనక పడేలా చేస్తాను మాస్టర్. ఒరే ఇంకా మిగిలిన చీరలు ఎట్లా అమ్ముదాంరా? రండమ్మా రండి, ఒక్క చీర కొంటే 2 నైటీలు ఫ్రీ. ఇదేంద్రిజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. యారా నిన్ను హీరో అంటే ఎప్పుడు చూడు దాన్ని బాగు చేయటమే, దాని తోక పట్టుకొని తిరగడమే. ఏంద్రా రే ఇలా